భూమి మీద జీవిస్తున్నందుకు పర్యావరణానికి మనం చాలా గ్రేట్‌ఫుల్‌గా ఉండాలండి. ప్లాస్టిక్ వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి కదా! అని చెప్పి విచ్చలవిడిగా వాడేసి దాన్ని ఎక్కడ పడితే అక్కడ పడేస్తే ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది పెరిగిపోతుంది. సో, మన ఇంట్లో కలెక్ట్ అయ్యే ప్లాస్టిక్‌ని మనం డీకంపోజ్ చేయనవసరం లేదు. అట్‌లీస్ట్ శానిటైజేషన్ వర్కర్స్‌కో లేకపోతే గార్బేజ్ కలెక్టర్స్‌కో మనం ప్రాపర్‌గా ప్లాస్టిక్‌ని అందించగలిగితే వాళ్ళు దాన్ని డీకంపోజ్ చేస్తారనమాట. సో, ప్లాస్టిక్‌ని రోడ్డు మీద పడేయడం వల్ల సాయిల్ పొల్యూషన్ జరుగుతుంది. దానివల్ల మొక్కలు సరిగ్గా పెరగవు. అలాగే వాటర్ అనేది క్రైసిస్ వస్తదనమాట. కొంతమంది ఏం చేస్తున్నారంటే రోడ్ సైడ్ పడేయడం వల్ల ఈ జంతువులు ఉంటాయి కదా! అయి తిని వాటి డైజెషన్ సిస్టమ్ పాడవుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే కాళ్ళకి పడేస్తారనమాట. దానివల్ల ఆ చేపలు అవి కూడా చనిపోవడం జరుగుతుంది. సో, మనం ఏంటంటే ఈ వినియోగాన్ని చాలా తగ్గించాలి. మా హౌస్ నుంచి ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ దూరంలో డస్ట్‌బిన్స్ ఉంటున్నాయనమాట. సో, నేను డైలీ క్యారీ చేసి ప్రాపర్‌గా డస్ట్‌బిన్‌లో ఏస్తాననమాట చెత్త మొత్తాన్ని. మనందరం ఇదొక రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడుకోవాలి. థాంక్స్ ఫర్ వాచింగ్.